ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుర్రపు కొండ. అవును మేడం. లోపలున్నది బండా? పంపించిన వాళ్ళ పేరు చూసారా? లేదు మేడం. ఎవరో ఏం పేరో, ఎవరికి పంపించారో, ఏం పంపించారో అన్ని విషయాలు లోపలుండొచ్చేమో. ఇప్పుడు ఎవరికొచ్చిందని తీసుకోవాలి? మంచి ఐటమ్ ఉంటే నాకు ఇచ్చేయండి. నీకృతి పాడగాను ముందు చూడనివ్వు. ఇటివ్వయ్యా, నేను సైన్ చేస్తాను. లేకపోతే రేపటికి గాని నువ్వు వెళ్ళవు. థ్యాంక్ యూ మేడం. అరే వదినా, ఒక్క నిమిషం. విక్రాంత్, నువ్వు ఓపెన్ చేయి. బట్ట చుట్టింది బొమ్మ. భూతమేమో. ఏయ్, నువ్వు భయపెట్టకే. బట్ట నుంచి బయటకు వస్తే పారిపోవడానికి తలుపులు తెరిచి ఉంటారుగా. మామయ్య, తీసి చూడు నువ్వు. రే, నువ్వు త్వరగా తీ. గుర్రంకాళ్ళు చెక్కవా? ఏదైతే ఏంటి, పిల్లలు ఆడుకోవడానికి. ఇందులో ఏదో పేపర్ ఉంది విశాల్. విశాల్ చూడు. నైని, ఏముందో చదువు. ప్రియమైన శత్రువుకు నిన్ను వెంటాడే పీడకల రాయునది. జీడీ ఎస్టేట్స్లో జరిగిన సంఘటన నువ్వు మర్చిపోయి హాయిగా బతికేస్తున్నావని తెలిసే ఈ ఉత్తరం రాశాను. సరిగ్గా 22 ఏళ్ల క్రిందట మే నెల చంద్రుడు విశాఖ నక్షత్రంలో కలిసిన రోజు నువ్వేం చేశావో అదే నేను చేయబోతున్నాను. సిద్ధంగా ఉండు. ఇట్లు వాయు. వాయు మమ్మీ, ఆ మాట వినగానే అత్తయ్యకి చెమటలు పట్టేశాయేంటి సడన్ గా? వాయువు కావాలేమో. ఫుతు. నేనంటుంది గాలత్తయ్యా, మీకు గాలాడాలి అని అంటున్నాను. వాయు అంటే మా అమ్మ గాయత్రీదేవి అపురూపంగా చూసుకున్న మేలుజాతి గుర్రం.
22 సంవత్సరాల క్రితం ఇదే నెలలో అది అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఏమైంది బ్రో? వివరాలు తెలియవు. కేసు పెట్టాలనుకున్నారు కానీ ఎస్టేట్స్ గురించి ప్రపంచం మొత్తానికి ఆసక్తి పెరగడం అమ్మకి ఇష్టం లేదు. అది సరే బాబుగారు, గుర్రం పేరుతో ఈ ఉత్తరం రాసింది ఎవరై ఉంటారు? నాకు తెలీదు. చేతిరాతను బట్టి తెలుసుకోలేమా? ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. తిలోత్తమమ్మకే రాశారని అర్థమవుతుంది. కానీ గుర్రాన్ని నిన్ను కన్నతల్లి ప్రేమించినప్పుడు అదే గుర్రం ఈవిడెందుకు శత్రువుగా భావిస్తుంది? ఓయ్ డమ్మక్క, ఆ గుర్రమే శత్రువయ్యి మాకు లెటర్ రాసినట్టు చెప్తావేంటి నువ్వు? అరే, వాయువు పేరుతో ఎవరో రాసి మా మమ్మీని బెదరగొట్టాలని చూస్తున్నారు. బ్రో, గాయత్రి ఎస్టేట్స్, గుర్రపు కొండ, పొలిమేరను ఆనుకొని ఉన్నాయి. కొరియర్ కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు బ్రో? ఎస్టేట్స్ చూసుకునే వాచ్మెన్స్ తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళు కూడా వయసు మీద పడ్డవారే. గుర్రం కాళ్ళున్న బొమ్మని ఎందుకు పంపించారు? అర్థం కావడం లేదే. గుర్రం తన్నినట్టు ఒకసారి అనిపించింది, ఇంకోసారి విశాలాక్షి కాళ్ళకి బదులు గుర్రం కాళ్ళు కనిపించి నా గుండెల మీద తన్నడం జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.